V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వట్టిపైన వాగులోకి కాళేశ్వర జలాలు పారించిన కేసీఆర్. రోడ్లు పౌరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీ కార్మికుల సమ్మెను భగ్నం చేయడం ఎంతవరకు సబబు? రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ప్రశ్న. గుంతలమయంగా మారిన కాగజ్ నగర్ ప్రధాన రోడ్డు. గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. అపర ఘంటసాల రామకృష్ణ ప్రశంసించిన బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, వట్టిపోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు పారించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 2021 ద్వారా కాళేశ్వరం జలాలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను రైతుల పంట పొలాలకు చేర్చిన సీఎంకు ధన్యవాదాలని అన్నారు. ఇది ఒక మహా అద్భుత కార్యక్రమమని, కాళేశ్వరం నీళ్లు రూరల్ నియోజకవర్గం వరకు చేరుకోవడం నవ్వుతో నా భవిష్యత్తు అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నుండి పైప్ లైన్ల ద్వారా పంప్ హౌస్ల ద్వారా 20వ ప్యాకేజీతో నీళ్లు తీసుకొచ్చామని అన్నారు. అర్థం పద్దం లేని ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్లే సరైన సమాధానం చెబుతాయని అన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 2600 కోట్ల వ్యయంతో ప్యాకేజీ పనులు చేపట్టి రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చామని తెలిపారు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ డిజైన్ చేసి పూర్తి చేశామని, కరువు వచ్చిన సాగునీటికి అంతరాయం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వరద కాలం ద్వారా ఎదురెక్కి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో పడడమే ఒక అద్భుతం. గత 7 రోజులుగా నిరంతరాయంగా కాళేశ్వరం నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో పడతా ఉన్నాయి. నిన్న నేను బాజిరెడ్డి గారు ఇద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి, సార్ కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పడతా ఉన్నాయి, మా నిజామాబాద్ రూరల్, మా పాల్గొన్న నియోజకవర్గం డైరెక్ట్ గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తోటి లబ్ధి పొందని ప్రాంతాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. మాకు ఒక ప్యాకేజ్ 21-20 మీరు ఇచ్చిన ఒక వరం మాకు ఒకటి ఉన్నది. దాని డిస్ట్రిబ్యూటర్ పైప్ లైన్ ఇంకా మొత్తం కాలేదు, కానీ మెయిన్ పైప్ లైన్ అయిపోయింది సార్. సారంగపూర్ దగ్గర పంప్ హౌస్ కూడా అయిపోయింది, మెంట్రాస్పల్లి దగ్గర పంప్ హౌస్ కూడా అయిపోయింది. మీరు దయచేసి అధికారులకు ఆదేశాలు ఇస్తే పోచంపాడు ప్రాజెక్టు నిండుతున్నటువంటి కాళేశ్వరం నీళ్లని వినోలా వెనుక వైపు నుండి తీసుకొచ్చి సారంగపూర్ పంప్ హౌస్ తీసుకొచ్చి అక్కడి నుంచి నిజాం సాగర్ కెనాల్ లో వేసి అక్కడి నుంచి మెంట్రాస్పల్లి పంప్ హౌస్ తీసుకొచ్చి మెంట్రాస్పల్లి పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ లో వేసి ఆ పైప్ లైన్ ద్వారా పెద్దవాగులో వేసుకునే అవకాశం ఉంది సార్. దయచేసి ఆదేశాలు ఇవ్వండి. నేను బాజిరెడ్డి అన్న ఇద్దరం నిన్న పోయి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ గా వారు ఆదేశాలు ఇచ్చినారు ఇరిగేషన్ అధికారులకి. పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం అధికారులు పోలీసులతో కలిసి భగ్నం చేయడం ఎంతవరకు సమంజసమని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ప్రశ్నించారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మండల కార్మికుల సమ్మె చేపడుతుండగా పంచాయతీ ట్రాక్టర్లను బయటకు పంపి ఇతర వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. ఈ సమాచారం తెలియడంతో కార్మికులు పంచాయతీ కార్యాలయం గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు అధికారులతో ఒత్తిడికి గురి చేయడంలో ఆంతర్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన ఎస్ఐ వెంకటేశ్వర్లు కార్మికులతో చర్చించగా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కాబట్టే సామరస్యంగా నిరసన చేపడుతుంటే బలవంతంగా భగ్నం చేయటం ఏమిటని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని, గ్రామాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కార్మికులు స్పష్టం చేశారు.
వాళ్ళే వాళ్ళకు వాళ్ళే దళితులు, అట్టడి వర్గాలు, నిరుపేదలు, ఈ కార్మికుల వేతనాలు కూడా ప్రతి నెల సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం. గత 3-4 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. మా వేతనాలు పెంచాలి, మా సమస్యలు పరిష్కరించాలని గౌరవ జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారికి కూడా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఈ ప్రభుత్వం వైఖరి కనిపిస్తుంది. గత నెలలో 5వ తారీఖు నాడు పంచాయతీరాజ్ కమిషనర్ కు చట్టబద్దంగా మేము సమ్మెలోకి పోతున్నామని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల వ్యవధిలో ఇటు జిల్లా కలెక్టర్ గాని, అటు పంచాయతీ అధికారి గాని, అటు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గాని ఎవరూ కూడా మమ్మల్ని పిలిచి చర్చించిన పాపాన పోలేదు. ఈ రోజు స్వచ్ఛ సర్వేక్షణ బృందం, ఒక కేంద్ర బృందం వస్తుందని చెప్పి కార్మికుల్ని, కార్మిక కుటుంబ సభ్యుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు పని చేయకపోతే మీ కుటుంబాలని ఇచ్చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా జిల్లా మంత్రి ఎంత బలవంతుడో మా జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం కూడా అంతే బలంగా ఉందని చెప్పి మేము నిరూపిస్తాం, చేసి చూపిస్తామని చెప్తున్నాం. పోటీ కార్మికుల్ని పెట్టి ఎక్కడైనా పని చేయించినా అడ్డుకుంటాం. అలాగే ఈ రోజు నుంచి మేము జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలో నిన్నటి దాకా నీటిని వదిలేశాం. కానీ ఈ రోజు నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు గ్రామ పంచాయతీ ముందర ఎందుకు ధర్నా చేస్తారు? గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బయటకు తీస్తున్న క్రమంలో ట్రాక్టర్ని అడ్డుకోవడానికి ఇక్కడ బైఠాయించడం జరిగింది. అంటే ఎస్ఐ గారు వచ్చారు, ఏం సంప్రదింపులు? ఎస్ఐ గారు వచ్చి కొంచెం పనులున్నాయి, ట్రాక్టర్ బయట పెట్టుకుంటారు, చెత్త ఎత్తుకుంటారు అంటే, సార్ మాకు కడుపులు కొట్టినట్టు అవుతుంది, అది ఎత్తదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు మాకు సహకరించి వెళ్లిపోవడం జరిగింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రోడ్డుపై అడుగడుగునా ఏర్పడ్డ గుంతల్లో వరి నాట్లు వేసి బీజేపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మార్కెట్ ఏరియా, సుభాష్ రోడ్తో పాటు ప్రధాన రోడ్డు గత 2 ఏళ్లుగా ధ్వంసమై అడుగడుగునా బొందలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. గత సంవత్సరం టెండర్ పూర్తి చేసిన ఏడాది కాలంగా రోడ్ల మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడంతో పట్టణవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికంతటికీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసమర్థతే కారణమని దుయ్యపట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి అనేది డొల్లా అని నిరూపించడానికి కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పడిన బొందల వద్ద వరి నాట్లు వేసి నిరసన తెలిపామని అన్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా వెలగబెట్టిన కోనప్ప సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రాచారి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలెం వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఈర్లా విశ్వేశ్వరరావు, చిప్పా మౌనిక, పారిపెల్లి రాణి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నేను 15 సంవత్సరాలు గొప్ప అభివృద్ధి చేసిన అని చెప్తాడు. మీ అభివృద్ధి డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, బట్టబయలు చేయడానికి, మీ గుట్టును రట్టు చేయడానికి, మీ అసమర్థతను ఎత్తి చూపడానికి ఇవాళ వరి నాట్లు వేసే కార్యక్రమం చేసినాం. సిగ్గుతోటి తలదంచుకోవాలి. ఈ బొందలు చూసి, ఈ గుంతలు చూసి, ఈ రోడ్లను చూసి తిరుపూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన అసమర్థతను ఒప్పుకొని చెంపలేసుకొని ఆయన రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. ఆయన అసమర్థత అనేది ప్రజలకందరికీ కనిపిస్తుంది. నీకు చేత కాకపోతే గద్దె దిగు. ఇవాళ పెద్ద మనిషి అయిపోయినావు, గౌరవంగా నువ్వు గద్దె దిగితే నీకు కొంచెం గౌరవం మిగిలి ఉంటుంది. లేకపోతే ప్రజలందరూ చీకొట్టి రాబోయే ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాత పెడతారు, నిన్ను మళ్ళా ఆంధ్రాకు పంపిస్తారు. ఆ పరిస్థితి దాపురించక ముందే అడుగడుగున గుంతలే
అపర ఘంటసాలగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణ 200 చిత్రాలలో దాదాపు 5,000 పాటలు పాడి తెలుగు సంగీత ప్రియులను అలరింపజేశారని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావురి నరసింహవర్మ ప్రశంసించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన రామకృష్ణ 8వ వర్ధంతి సభలో ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాదిరావు మాట్లాడుతూ రామకృష్ణ దైవభక్తి, దేశభక్తి, ప్రబోధాత్మక ప్రయాణ, విరహ, హాస్య గీతాలు గానం చేసి తెలుగు సంగీత జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కోశాధికారి ఆదం షఫీ, కీర్తి వెంకయ్య, ఎం జాకబ్, ఎన్ కృష్ణ, కస్తూరి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సుప్రసిద్ధ సినీ గాయకుడు 200 సినిమాలకు 5,000 పాటలు పాడిన రామకృష్ణ 8వ వర్ధంతి సభ సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులు అర్పిస్తుంది. రామకృష్ణ విజయనగరం జిల్లాలో జన్మించాడు. చిన్నతనం నుంచే స్వరగాయకునిగా పేరు పొంది ఘంటసాలకు అపర ఘంటసాలగా పేరుగాంచిన రామకృష్ణ మహాకవి క్షేత్రయ్య, విచిత్ర బంధం తదితర చిత్రాలకు మధురమైన గీతాలని ఆలపించి ఆంధ్ర ప్రేక్షకుల్ని అలరింపజేశారు. రామకృష్ణ దాస్ గారు పాటలు కానివ్వండి, ఆధ్యాత్మిక కానివ్వండి, పౌరాణికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, నేపథ్య గాయకులుగా పాటలు పాడి ప్రజల్ని రంజింపజేసి ఖండిత పామరుల్ని హృదయాల్లో చొచ్చుకుపోయి ఆ హృదయాలను ఈ రోజు వరకు కూడాను ఆయన పాడినటువంటి పాటల్ని ఈ రోజు కూడా గుర్తుంచుకొని ఎంతో మంది పాటలు పాడుతూ ఆనందిస్తూ ఉన్నారు. అపర ఘంటసాలగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణ పాడిన పాటలన్నీ కూడా హిట్స్. ముత్యాల ముగ్గు చిత్రంలో ఏదో ఏదో అన్నది, అందాల రాముడు సినిమాలు ఎదగటానికి ఎందుకురా తొందర, తాత మనముడు సినిమాలు అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం, అమరదీపం సినిమాలు ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. ఈ విధంగా ఎన్నో పాటలు, చిక్కావు చేతిలో చిలకమ్మ, ఇట్లా ఎన్నో పాటలు పాడి తెలుగు చలనచిత్ర సంగీత జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రామకృష్ణకు నివాళులు అర్పించుకుంటూ హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి మసీద్ వద్ద గుర్తు తెలియని యువకులు కత్తులతో హల్చల్ సృష్టించారు. సమ్మర్ ల్యాండ్ జ్యూస్ సెంటర్ యజమానిపై 5 వ్యక్తులు కత్తులతో దాడికి యత్నించారు. భయాందోళనకు గురైన ఆయనతో పాటు ఉన్న వర్కర్లు బిక్కుబిక్కుమంటూ జ్యూస్ సెంటర్లోనే ఉండిపోయారు. అనంతరం దుండగులు షాప్ను ధ్వంసం చేసి అక్కడి నుండి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. मेरा नाम सिद्दीक बिन उमर है, समरलैंड फ्रूट जूस सेंटर का ऑनर। मेरे जो कारोबार कर रहा था मैं 12:40 पे जो है ना चंद नामालूम अफराद आके मेरे ऊपर हथियारों से हमला करने की कोशिश करे, तलवारों के उसके साथ आके हथियार के। मैं उतर के गया तक मेरे को मारने की कोशिश करे, मैं पीछे हट गया। मेरे पास उन लोग का फुटेज भी है और उन लोग पहले 6 आदमी थे, 2 गाड़ियों पे ठहरे हुए थे, 4 लोग आए, एक मास्क पे था, 3 बगैर मास्क के थे, हथियार सबके हाथ में था। मारने की कोशिश करे और फ़ोन पे पूछ रहे थे पहले लोग समर लैंड बोल के, किसी से बात करते हुए कर रहे थे ये काम। उन्हें कुछ बोला होगा शायद, कुर्सियों से जो है ना शीशे वगैरह तोड़ दिए, पूरी मलगी को तोड़ फोड़ करे, मेरे को भी मारने आए। वहाँ पर पब्लिक थी, लोग थे, कस्टमर्स थे, वो लोग जान बच गई मेरी। मैं हट गया पीछे और जो है ना वो कौन थे, क्यों आए, किधर से आए, या पुलिस स्टेशन मैं रिपोर्ट लिखाने आया तो जब पता चला वो मलगी का कुछ केस चल रहा है, कोई परचेसर है, उन्हें ऑलरेडी आधे घंटे से यहाँ बैठे हुए हैं। ये मेरे को आने के बाद पता चल रहा, जो खरीदा सो वाला ऑलरेडी मेरे पास स्टे है, इंजेक्शन ऑर्डर है, स्टेटस को ऑर्डर है, मेरे पास ऑर्डर्स है। मैं 15 दिन पहले आके भानु प्रसाद साहब को बता के गया, ऑर्डर्स की कॉपी सबमिट PS में करके गया, उनकी नॉलेज में है ये बात।
अब ये होने के बाद मैं यहाँ पीएस में कंप्लेन करने के लिए आया तो देखा तो वो बंदा बैठे हुआ है जिसका नाम हाजी और वसीम है, उन दोनों का नाम। उन दोनों आधे घंटे से पीएस में बैठे हुए हैं। उन लोग बैठ के क्या ये हमला कराए? उन लोग बैठने की वजह क्या है? जिस टाइम मेरी दुकान पे हमला हो रहा और इतने दिनों से नहीं हुआ वो, और कोर्ट का मैटर है वो, तो क्रिमिनल मेरे ऊपर हमला क्यों करें? चाकुआं लेके, हथियार लेके, पुलिस रहने के बाद लोग हथियार कैसा लेके फिर रहे हैं? रोड पे जो है ना पब्लिक है, बाजार है, खुला है, कस्टमर है, पुलिस है। मल्लेपल्ली बड़ी मस्जिद के पीछे समरलैंड फ्रूट जो सेंटर है मेरा, पिछले 25 साल से है, वहाँ पर आके जो है ना ऐसा हमला करने की कोशिश करें मेरे ऊपर। హైదరాబాద్లోని నాంపల్లి పరిధిలో గల శ్రీ ఏడుగుడ్ల పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, బీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ హనుమాన్ నగర్ ఫేజ్ 3లో గల శ్రీ 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 బంగారు మైసమ్మ దేవాలయంలో వేలాది మంది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ ప్రెసిడెంట్ ఆర్ నరేందర్, జనరల్ సెక్రటరీ యాదగిరిచారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తుల తాకిడి ఎక్కువైంది. కానీ విని ఎరుగని రీతిలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీలు కాకుండా వివిఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి మహమ్మద్ అలీ, బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు, టీడీపీ నాయకులు ఫిరోజ్ ఖాన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లాల్ దర్వాజా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్, కల్చరల్ సెక్రటరీ శేష్ నారాయణ్ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గౌలీపుర శ్రీరామ్నగర్ కాలనీ నుండి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించగా పోతురాజుల విన్యాసాలు పలువురిని అలరించాయి. ఆంధ్రజ్యోతి ప్రెస్ రిపోర్టర్స్ వారి యొక్క హెడాబి నుంచి వచ్చి వాళ్ళను దయచేసి లోపలికి వెళ్ళవలసిన కోరుతున్నాం. ఆలయ టీడీపీ నుండి అమ్మవారికి గౌరవం సమర్పించడానికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చినటువంటి వారి యొక్క మహిళా అధ్యక్షురాలకి వారందరికీ ఉన్న ఇది టూరిజం ఫెస్టివల్ కావాలి. దాని తర్వాత ఈ మొత్తం బోనాల్ పండుగకి ఎవరి ఇంపార్టెంట్ మన పోతురాజు ఇంకా ఆర్టిస్ట్ వీళ్ళు మొత్తం 40 days మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఆ ఎక్సైట్మెంట్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళకు మనం 40 days తర్వాత పక్కనే పెట్టేస్తాం. ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించారు. సో మీ అందరికీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ ఆందోళనలో భాగంగా కలెక్టరేట్ ఎదుట పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాట్ల రాజు, సమ్మయ్య, మహేష్, నగేష్, వెంకటేష్, సోము, జూగాదిరావు,
రాము, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు సమ్మె చేయడం 11వ రోజు. ఎటువంటి వాన వర్షం లెక్క చేయకుండా, ఎటువంటి మురుసులు పడ్డా ఏం పడ్డా లెక్క చేయకుండా మేము కార్మికులం సమ్మె చేస్తున్నాం. మేము కోరే పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కావు. మా పిఆర్సీ తరం పిఆర్సీ మళ్ళీ 11 దాన్ని బేసిక్ చేసి 60 నెంబర్ జీవో ప్రకారం మాకు వేతనాలు చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ముందే స్పందించి కేసీఆర్ ప్రభుత్వం మాకు వెంటనే కార్మికుల జీతాలు పెంచాలని, గ్రామ పంచాయతీ కార్మికులను ఎంత మేము లేకపోతే గ్రామ పంచాయతీ ఊరంతా లేదు, ఊరొక్క పబ్లిక్ కూడా బ్రతకడాన్ని నేను అంటున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు అంటే చాలా పెద్ద ఎత్తున వర్కర్లు. తెల్లారు లేచి 5 గంటలకు దేని లెక్క చేయకుండా మేము పని చేసి అన్నం ఆగారం తినకుండా ఈరోజు పనిచేస్తున్నామంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎటువంటి స్పందన లేదని మేము కోరుకుంటున్నాం. ముదిరాజులు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పిట్ల రామ్ గోపాల్ అధ్యక్షతన మండల కుల బంధువులు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మత్స్య సహకార అడ్హక్ కమిటీ ఎన్నికల్లో ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు గాడిచర్ల దేవయ్య, ముచ్చెల శ్రీనివాసును శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో సైతం ఐక్యమత్యంగా ఉంటూ ముదిరాజులు, బెస్తలు కలిసికట్టుగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ముదిరాజులు పాల్గొన్నారు. మన ముస్తాబాద్ మండల్లో ఫిషరీస్ డైరెక్టర్గా మన ముస్తాబాద్ మండలికి గాను చీకోడు మన మాజీ సర్పంచ్ అయినటువంటి చిప్పలపల్లి మాజీ సర్పంచ్ అయినటువంటి గాడిచెర్ల దేవన్న గారిని మనము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మన ముద్రాజుల ఇది తొలిమెట్టుగా మనము పరిగణించుకోవాలి. ఎందుకంటే అన్ని మండలాల్లో సొసైటీలు వేరే కులస్తులు ఉన్నా కానీ ఇక్కడ మన ముద్రాజులను మనం గెలిపించుకోవడం అనేది చాలా గర్వకారంగా ఉంది. ఇటు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ముందుండి మనకు కృషి చేసినటువంటి నాయకులు మన మండల అధ్యక్షులు గారు, అదేవిధంగా మన డైరెక్టరు మన వెంకటసామన్న గారు, అదేవిధంగా ఇక్కడ సొసైటీ అధ్యక్షులు ఉన్న వివిధ గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులకు కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వట్టిపోయిన వాగులోకి కాళేశ్వర జలాలు పారించిన కేసీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీ కార్మికుల సమ్మెను భగ్నం చేయడం ఎంతవరకు సబబు? రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ప్రశ్న. గుంతలమయంగా మారిన కాగజ్ నగర్ ప్రధాన రోడ్డు, గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. అపర ఘంటసాల రామకృష్ణ ప్రశంసించిన బాపట్ల సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.